ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నటసింహ నందమూరి బాలకృష్ణ ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ మూవీ ఆదిత్య 369. దీనికి దర్శకుడు సంగీతం శ్రీనివాస్. తెలుగు చలన చరిత్రలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కింది. ఇందులో బాలయ్య డబుల్ యాక్షన్ రోల్లో నటించగా అంబరీష్ పురి విలన్గా నటించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. మోహిని హీరోయిన్గా నటించింది. 34 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడేసింది. 90sలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఊహించని కలెక్షన్స్, ఆల్ టైమ్ కలెక్షన్స్ని వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ ₹1,30,00,000 కాగా వసూలు చేసింది మాత్రం ₹7,50,00,000 షేర్ వసూలు చేసింది. పెట్టుబడికి ఆరింతలు ఎక్కువగా వసూలు చేసింది. బాక్సాఫీస్ని దున్నేసిందని చెప్పాలి. ఈ సినిమా కథలో కేంద్ర బిందువు టైం మిషన్ ఆధారంతో హీరో వివిధ కాలాలకు ప్రయాణించి సరికొత్త కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులను మైమరిపించింది. అయితే ఈ సినిమా ప్రస్తుత తరానికి కూడా దగ్గరగా ఉండడంతో ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ ఏప్రిల్ 4న విడుదల చేశారు. అయితే కలెక్షన్లు భారీగా వస్తాయి అనుకున్నారు నిర్మాతలు. కానీ పలు కీలకమైన నగరాల్లో మాత్రమే ఈ సినిమాకు భారీగా ఆదరణ దక్కింది. ఫలితంగా మోస్తారు కలెక్షన్లు వసూలు చేసింది. మొదటి రోజు ఈ సినిమా 45 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అభిమానులు, ప్రేక్షకులు భారీగానే ఆదరించారని చెప్పాలి. ఇక ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్లు మొత్తం డ్రాప్ అవుతాయని అందరూ అనుకున్నారు. కానీ స్ట్రాంగ్ హోల్డ్ను చూపించింది. రెండవ రోజు ఈ సినిమా 23 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మూడవ రోజు శ్రీరామనవమి ఆదివారం కూడా కలిసి రావడంతో మూడవ రోజు మంచి కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. మూడవ రోజు ఈ సినిమా 22 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక నాలుగవ రోజు వర్కింగ్ డే రోజు పలు నగరాల్లో మాత్రమే మంచి ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఫలితంగా ఈ సినిమా నాలుగవ రోజు 13 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 4 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి ఈ సినిమా 1,03,00,000 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఎట్టకేలకు 1,00,00,000 గ్రాస్ను టచ్ చేసింది. ఇంకా ఈ సినిమా థియేటర్లలో 3 రోజులు ఆడనుంది. చూడాలి మరి ఈ 3 రోజుల్లో మరో 20 లక్షల గ్రాస్ వసూలు చేసి 1,25,00,000 గ్రాస్ వద్ద ముగుస్తుందని తెలుస్తుంది. చూడాలి మరి అనుకున్నంత ఫిగర్ను టచ్ చేస్తుందా లేదా అనేది.